ఆరోగ్య ప్రతస్తు సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వాగతం పలకవలసిందిగా కోరుచున్నాం. ఆనందకర పూర్ణ నీరాజనంతో శుద్ధాత్మ గోవింద గోవింద. ఓం శ్రీ స్వామి శుభమస్తు ఆరోగ్యమస్తు ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు శుభమస్తు సకలాభీష్టఫలసిద్ధిరస్తు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ వారం 10 రోజుల నుంచి కూడా ఏ విధంగా అక్కడ ఉన్న వరద బాధితులు ఆదుకున్నారు ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. మరి ఇక్కడ ఇంత విపత్కర పరిస్థితుల్లో కూడా మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా అందుబాటులో లేకోకుండా అక్కడ వరద బాధితుల్ని పూర్తిగా విస్మరించి మళ్ళీ ప్రజల కోసం పాటుపడుతున్న నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడు. ఆయన లండన్ వెళ్ళిపోయి ప్రయాణంలో ఉన్నాడు ఆయన. మరి దీన్ని గమనించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇవాళ అన్ని చోట్ల నుండి కూడా ప్రజలు అక్కడ వరద బాధితులు ఆదుకునే ప్రయత్నంలో ఉంటే ఈయన బురద జల్లే ప్రయత్నంలో ఉన్నారు. దీన్ని జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఎక్కడైతే విపత్కర పరిస్థితులు ఉన్నాయో అక్కడ ఆదుకోవడానికి ప్రజలందరూ కూడా సముద్రమైన ప్రయాణం చేయాలి. అలాగే ఇవాళ ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం నుండి మరి మా జనసేన పార్టీ నాయకులు చొరవ చేసి ఆయన యొక్క నిధులతో అలాగే అక్కడ గ్రామ పెద్దల సహకారం అక్కడ గ్రామ ప్రజల యొక్క సహకారంతో ఈరోజు ఈ బట్టలన్నీ కూడా వస్త్రాలన్నీ కూడా అక్కడ పంపించడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా ఇన్ఛార్జ్ నాగరాజు గారి ప్రోద్బలంతో మా మండల అధ్యక్షులు గాదా నానాజీ గారు, అదేవిధంగా సొంగవృషం గ్రామ ప్రజలు, అదేవిధంగా పాలకోడేరు జనసేన పార్టీ మండల కమిటీ అందరి సహకారాలతో సొంగవృషం గ్రామ ప్రజల సహకారంతో మన విజయవాడ వరద బాధితులందరికీ కూడా మా పాలకోడేరు మండలం జనసేన పార్టీ తరఫున సొంగవృషం గ్రామ ప్రజల తరఫున సొంగవృషం గ్రామ జనసేన పార్టీ తరఫున వరద బాధితులకి ప్రత్యేకంగా వస్త్రాలు అవి పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా ఇన్ఛార్జి గారు జుత్తు నాగరాజు గారు, మా నానాజీ గారు, అదేవిధంగా మా జనసేన పార్టీ కార్యకర్తలు, సొంగవృషం జనసేన పార్టీ అధ్యక్షులు వీరవల్ సీని గారు, అదేవిధంగా మన నారాయణ సీని గారు, ఎంపీటీ సత్యకృష్ణ గారు, భువన ప్రసాద్ నారాయణ సీని గారు, మొత్తం మా కమిటీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.